అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకునే కథ దృశ్యం. ప్రియంవద తనని అందంగా అలంకరించుకుంది. వేసుకున్న మేకప్ సరిగ్గా ఉన్నదో లేదో తెలుసుకోవడానికి తన గదిలోనే ఉన్న నిలువెత్తు అద్దంలో ఒకసారి చూసుకుంది. వెనక వచ్చి నిలబడ్డాడు తమ్ముడు గౌతమ్. సూపర్గా ఉన్నావు ప్రియా. పెళ్ళి అక్కయ్యకా నీకా? ఏరా, నేను అలంకారం చేసుకోకూడదా? రాత్రి పడుకునేటప్పుడు కూడా మేకప్ లేకుండా పడుకోవే. నిన్ను పోయి అలంకారం చేసుకోకూడదని చెప్పగలనా? వెక్కిరించాడు తమ్ముడు గౌతమ్. రే నిన్ను అంటూ తన చేతిలో ఉన్న దువ్వెంతో చిలిపిగా తమ్ముడిని కొట్టింది ప్రియంవద. ఇంతలో తల్లి పిలుపు వినబడింది. ప్రియా, గౌతమ్, టిఫిన్ తినడానికి రండి. ఇద్దరూ బయటకు వచ్చారు. అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు, నేను బయటకు వెళ్ళాలి. వాష్ బేసిన్ దగ్గర చేతులు శుభ్రం చేసుకుంటూ తొందరపడింది ప్రియంవద. టిఫిన్కు రమ్మన్నది నేను, నన్నే అడావిడి పెడుతున్నావా? అసలు ఎక్కడికే వెళ్తున్నావు? అడిగింది తల్లి రాజేశ్వరి. ఇలా అడిగితే వెళ్ళే పని సక్సెస్ అవుతుందా? అక్క తమ్ముళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. తండ్రి రామకృష్ణ టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చాడు. రాజేశ్వరి, బయలుదేరు, టైం అయింది. ఇదిగో వస్తున్నా. ప్రియా, నువ్వు ఊరు తిరగడానికి వెళ్ళొద్దు. రేపు కళ్యాణ మండపానికి వెళ్ళాలి. చాలా పనులున్నాయి. గౌతమ్, నీకు చెప్పేదదే. అప్పుడే తీసిన వేడివేడి పూరీలను ప్లేట్లో పెట్టుకుని వస్తున్న దీపికను చూసిన వెంటనే టిఫిన్ త్వరగా ఇవ్వవే అన్నది ప్రియంవద. ఈరోజు కూడా అక్కయ్యే పనులు చేయాలా? ఎల్లుండి దానికి పెళ్ళి. ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? కోపంగా కసురుకున్నాడు తండ్రి. నేను చేయనని చెప్పలేదు. ఏం పని చేయాలో అమ్మ చెప్పలేదు అన్నది ప్రియంవద. ప్రియా, నువ్వేమీ చిన్నపిల్లవు కావు. చదువుకున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు. ఇన్ని రోజులు మీ అందరికీ దీపిక బాధ్యతతో పనులు చేసి పెట్టింది కదా. ఇక అక్కయ్య చోటికి నువ్వు రావాలి. తెలిసిందా? చివాట్లు పెట్టాడు తండ్రి. సారీ డాడీ, నేను వంటింటికి పరిమితమయ్యే మహిళను కాదు, సాధించడానికి పుట్టిన మహిళను. మేమంతా కొట్లాడుకోవడానికి పుట్టామా? కవ్వించాడు తమ్ముడు గౌతమ్. మాటలాపి అందరూ తినడం మొదలుపెట్టండి. టిఫిన్ చల్లారిపోతుంది. ఆర్డర్ వేసిన దీపిక తమ్ముడి వైపు చూసి, గౌతమ్, నీకిష్టమైన పుదీనా పచ్చడి ఉంది అన్నది. టేబుల్ మీద ఉన్న పుదీనా పచ్చడిని ప్లేట్లో వేసుకుంటూ, అక్క, చికెన్తో కొత్తగా ఒక వంటకం వచ్చింది, టీవీలో చూపించారు, అది చేసి పెడతావా? దీపికను అడిగాడు గౌతమ్. అత్తారింటికి వెళ్ళిన తర్వాత భర్తకు వండి పెడుతుంది, ప్రియంవద చెప్పింది. వాళ్ళింట్లో ఎవరూ నాన్ వెజ్ తినరు చెప్పింది దీపిక. అక్క, నువ్వేం చేస్తావు? నేను తినడం మానేశా. ఆయనకి ఇష్టం లేనిది నాకెందుకు? అది చాలా తప్పు దీపిక. తిండి, బట్ట, ఒపీనియన్, ఈ 3 విషయాల్లోనూ ఆడపిల్లలకు స్వాతంత్రం కావాలి. భర్త చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు చెప్పింది ప్రియంవద. అమ్మా విప్లవ తల్లి, పెళ్ళయ్యేంతవరకు నీ నోరు మెదపకుండా ఉండు చెప్పింది తల్లి. ఎప్పుడూ సరదాగా గడిపే కుటుంబం అది. రామకృష్ణ గారికి కూరగాయల హోల్సేల్ వ్యాపారం. అంతేకాదు, బియ్యం, వడియాలు, ఊరగాయలు, అప్పడాలు ఎక్స్పోర్ట్ చేస్తాడు. లాభం వస్తుందని తెలిస్తే రియల్ ఎస్టేట్, సినిమా డిస్ట్రిబ్యూషన్, ఇలా పలు రకాల వ్యాపారాలతో లక్షలు సంపాదించే మనిషి. వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తి. రామకృష్ణ భార్య రాజేశ్వరి హోమ్ మేకర్. రామకృష్ణ రాజేశ్వరి దంపతుల మొదటి సంతానం పెద్ద కూతురు దీపిక. ఎంకామ్ చదువు పూర్తి చేసి ప్రైవేట్ బ్యాంక్లో అధికారిగా పనిచేస్తుంది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఉద్యోగం మానేసింది. రెండో సంతానం రెండో కూతురు ప్రియంవద. విజువల్ కమ్యూనికేషన్ చదువు ముగించి మీడియా రంగంలో పనిచేస్తుంది. పత్రికలకు, న్యూస్ పేపర్లకు, టీవీలకు, అంతర్జాల మీడియాలకు ఫ్రీలాన్స్ రిపోర్టర్గా పనిచేస్తుంది. మూడో సంతానం గౌతమ్. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న చలాకీ కుర్రాడు. పెద్ద కూతురు దీపికకు 3 నెలల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. అల్లుడు చక్రవర్తి ఎంటెక్ పూర్తి చేసి ఒక మల్టీనేషనల్ అడ్వర్టైజింగ్ కంపెనీలో పెద్ద అధికారిగా పనిచేస్తున్నాడు. అతనికి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ అనుభవంతో తండ్రి వ్యాపారాలను చూసుకుంటే మంచిదని అతని ఆలోచన. నెలలో సగం రోజులు విదేశాల్లో ఉంటాడు. తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. మ్యాట్రిమోనియల్ సైట్లో దీపిక ప్రొఫైల్ చూసి నచ్చి మాట్లాడి సెటిల్ చేసుకున్న సంబంధం. దేశంలోని ధనవంతుల లిస్టులో చోటు చేసుకున్న చక్రవర్తి కుటుంబం ఎలాంటి కట్న కానుకలకు ఆశపడకుండా కుదుర్చుకున్న పెళ్లి సంబంధం. రామకృష్ణ వాళ్లకు ఏ విధంగానూ తక్కువ మనిషి కాదు. బంగారం, డైమండ్ నగలతో కూతుర్ని అలంకరించి బ్రహ్మాండంగా పెళ్లి జరగబోతున్నాడు. రేపు పొద్దున మండపానికి వెళ్ళాలి. ఆ సాయంత్రం విందు. మరుసటి రోజు తెల్లవారుజామున పెళ్లి. కాళ్ళల్లో చక్రాలు కట్టుకున్నట్టు రామకృష్ణ కుటుంబమే గిరగిర తిరుగుతున్నది. టిఫిన్ తినడం ముగిసింది. ఫోన్ మోగింది. దీపిక ఎత్తింది. కాబోయే అల్లుడు చక్రవర్తే. దీపిక, పెళ్ళైన మరుసటి రోజే మనం హనీమూన్ వెళ్తున్నాం, లండన్. ఇప్పుడే టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. హనీమూన్కి కావాల్సిన బట్టలు కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చుకో. సరేనండి. 10 రోజులు విదేశాల్లోనే, అక్కడి నుండి యూరప్. ఇది వరల్డ్ టూర్. అలాగే చక్రవర్తి చెప్పింది అలాగే తన తల్లిదండ్రులకు చెప్పింది దీపిక. అక్క, కోటీశ్వరుల కుటుంబంలో జీవించడానికి వెళ్తున్నావు. మనందరికీ ఇక మీదట విమాన ప్రయాణాలే అన్నాడు గౌతమ్.
నిన్నెవర్రా తీసుకువెళ్ళేది అన్నది ప్రియంవద. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఆయనకి తోడబుట్టిన వారు ఎవరూ లేరు. ఉన్నది మీరిద్దరే. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను అన్నది దీపిక. దీపిక, మనింట్లో లాగా నా చెల్లి నా తమ్ముడు అంటూ చనువు చూపలేవు. అల్లుడిగారి మనసు తెలుసుకుని నడుచుకోవాలి. మొదట నువ్వు సంతోషంగా ఉండు చెప్పింది తల్లి రాజేశ్వరి. అమ్మకి భయం ఎక్కువ. సరే, నేను బయలుదేరతాను. ప్రియా, నాన్న నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పారుగా. 3 వచ్చేస్తానమ్మా. వారం రోజుల క్రితమే చేస్తానని ఒప్పుకున్న ప్రోగ్రాం. పెద్ద సెలబ్రిటీ. ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదమ్మా. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియంవద తండ్రి, సరే ప్రియను వెళ్ళని, నువ్వు నాతో రా. కళ్యాణ మండపానికి వెళ్ళాలి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలి భార్య రాజేశ్వరితో చెప్పాడు. సరేనండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళింది రాజేశ్వరి. గౌతమ్, నువ్వు దీపికతో ఉండు. పెళ్లి కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండకూడదు. సరే డాడీ. డాడీ, మీరు వెళ్లేదారిలో నన్ను డ్రాప్ చేస్తారా? ప్రియ అడిగింది. నీ స్కూటీ ఏమైంది? రిపేర్ డాడీ. సరే, త్వరగా రా. నవ్వు ముఖంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తండ్రితో బయలుదేరింది ప్రియంవద. అందరూ కూర్చున్నాక కారు బయలుదేరింది. ఒక టెలివిజన్ ఆఫీస్ ముందు కారుని ఆపమని చెప్పి ప్రియంవద దిగిపోయింది. త్వరగా ఇంటికి వెళ్ళమ్మా. సరే డాడీ. ప్రియ ఆఫీస్ లోపలికి వెళ్ళింది. మీటింగ్ ఇంకా మొదలు పెట్టలేదమ్మా. నువ్వు మీటింగ్ హాల్కి వెళ్ళొచ్చు చెప్పాడు ఆఫీస్ సెక్యూరిటీ. నాకు మీటింగ్తో పనిలేదు, నాకు అవుట్డోర్ వర్క్ అని చెప్పి తన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తాను చేయవలసిన పనికి కావాల్సిన పేపర్లు తీసుకుని తన సొంత కెమెరాను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని కెమెరామ్యాన్, లైట్ మ్యాన్తో కలిసి బయటకు వచ్చింది. ప్రియా, మీ అక్కయ్య పెళ్లి విందుకు మన ఛానల్ నుంచి 50 మంది దాకా వస్తున్నాం. సరే, మంచి గిఫ్ట్ కొనుక్కురండి, లేకపోతే డైనింగ్ హాల్లోకి పంపను. ఎలా మాట్లాడుతుందో చూడు. అవునే, మా నాన్న లక్షలు ఖర్చు పెడుతున్నాడు. మీరు ఉచితంగా తిని వెళ్తానంటే ఎలాగే? అయినా నీకింత కొవ్వు పనికిరాదే. నేను మళ్ళీ వారం రోజుల తర్వాతే ఆఫీస్కి వచ్చేది. అందరికీ బాయ్ బాయ్. ప్రియ బయలుదేరి ఆ స్టార్ హోటల్కి వచ్చింది. 8వ ఫ్లోర్లోని రూమ్ నెంబర్ 125లో ఉంటుంది డ్యాన్స్ మాస్టర్. తాను వచ్చినట్లు రిమైండ్ చేయడానికి సెల్ ఫోన్ తీసింది ప్రియ. ఇంతలో ఆ సెల్ ఫోన్ మోగింది. ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓపెన్ టాప్ గార్డెన్లో టేబుల్ బుక్ చేశాను, అక్కడ వెయిట్ చేయండి చెప్పింది డ్యాన్స్ మాస్టర్ రోహిణి. సరే అని చెప్పి 24వ అంతస్తులో ఉన్న ఓపెన్ టాప్ గార్డెన్కి వచ్చింది ప్రియంవద. కెమెరా, స్టాండ్, ఫోకస్ లైట్లు, హ్యాండ్ మైక్ అన్నిటినీ ఫిక్స్ చేసుకుంది. ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్నలు ఒకసారి చూసుకుంది. ఆ డ్యాన్స్ మాస్టర్కి ఈ మధ్య జాతీయ అవార్డు లభించింది, అందుకే ఇంటర్వ్యూ. ఆ అంతస్తు నుండి సిటీ మొత్తం కనబడుతుంది. ప్రియా, కెమెరామ్యాన్ జోసెఫ్, మరో 2 స్టాఫ్ ఆ డ్యాన్స్ మాస్టర్ కోసం కాచుకునున్నారు. ప్రియా మెల్లగా నడుచుకుంటూ ఆ ఓపెన్ టెర్రస్ నుంచి సిటీ అందాలను తిలకిస్తుంది. సిటీ అందాలు ఆమెను మురిపించడంతో తన దగ్గరున్న తన పర్సనల్ లేటెస్ట్ టెక్నాలజీ కెమెరాను బయటకు తీసింది. దానికి ఒక అతి నవీన లెన్స్ ఫిక్స్ చేసి దూరంగా కనబడుతున్న ఎత్తైన భవనాల అందాలను చూస్తూ ఆ అందాలను రికార్డ్ చేస్తుంది. అలా చూస్తూ వస్తున్న ప్రియంవద చూపులు సడన్గా ఒకచోట ఆగినాయి. దూరంగా పూర్తి కాని ఒక ఎత్తైన భవనం, దాని చివరిలో మనిషిని భయపెట్టే ఒక దృశ్యం. ఒక అమ్మాయిని ఒక మగ మనిషి గొంతు పిసికి చంపుతున్నాడు. ఆ అమ్మాయి గింజుకుంటుంది. ఆ మగ మనిషి వెనక భాగమే కనబడుతుంది. మొహం తెలియటం లేదు. ప్రియంవద శరీరంలో కొద్దిగా వణుకు మొదలైంది. ధైర్యం తెచ్చుకుని కెమెరాలో నుండి మళ్ళీ చూసింది. ఈసారి పెట్టగోడ చివరి అంచుపై ఆమె గొంతును నిక్కుపెట్టి తన పూర్తి బలంతో బలంగా నొక్కుతున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు తేలేసి కిందకు ఒరిగిపోతున్న సమయం అతని మొహం ముందుకు వచ్చింది. ప్రియ తన కెమెరా ఫోకస్ను పెంచింది. ఆ అమ్మాయి నేలకు ఒరిగింది. ఆ అమ్మాయి ముక్కు దగ్గర తన చేతిని ఉంచి చనిపోయిందని నిర్ధారణ చేసుకుని పైకి లేచాడు. అప్పుడు అతని మొహం పూర్తి రూపం క్లియర్గా కనబడింది. అతను మరోవైపుకు పరిగెత్తాడు. మెట్లు దిగుతూ కిందకి వెళ్తున్నాడు. పట్టపగలు బహిరంగంగా ఒక హత్య. ప్రియ అక్కడ జరిగిందంతా రికార్డ్ చేసింది. అతని ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. దానికంటే ఒరిగిపోతూ ప్రాణాలు వదిలి కింద పడిపోయిన ఆ అమ్మాయి పైన ప్రియంవద ఎక్కువసేపు క్షుణ్ణంగా తన వీడియో కెమెరాను ఫోకస్ చేసింది. అక్కడ జరిగిన సంఘటన అంతా ఆమె నవీన టెక్నాలజీ కెమెరాలో వీడియోగా చిత్రీకరించబడింది. ప్రియ, డ్యాన్స్ మాస్టర్ వచ్చేసింది, త్వరగా రా. ఇదిగో వస్తున్నా. కెమెరా స్విచ్ ఆఫ్ చేసి కెమెరాను తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. మనసంతా ఒక హత్య పైన ఉండగా ఎలాగో ఒకలాగా తన ఇంటర్వ్యూ ప్రారంభించింది. 1 గంట సేపట్లో ఇంటర్వ్యూ ముగించుకుని బయటకు వచ్చేసింది. ఇంటికి వెళ్ళి కంప్యూటర్లో వేసి చూడాలి. ఆ అంతకుడు బాగా కావాల్సిన మనిషిలా ఉన్నాడు. ఎవరతను? మొహం జ్ఞాపకానికి రావట్లేదు. కంప్యూటర్లో వేసి చూస్తే తెలుస్తుంది. చక్రవర్తి తల్లిదండ్రులు అడావిడి పడుతున్నారు. ఇంటి నిండా బంధువులు. చక్రవర్తి తండ్రి సాంబశివరావు కొన్ని కోట్లకు అధిపతి, 8 కంపెనీలకు ఓనర్. చక్రవర్తి తండ్రి నడుపుతున్న ఏ వ్యాపారాన్ని పట్టించుకోడు.
దానికి కారణం చక్రవర్తికి తనకంటూ ఒక ఉద్యోగం ఉండటమే. ఉద్యోగరీత్యా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలతో లావాదేవీలు పెట్టుకున్నందువలన నెలలో ఎక్కువ రోజు విదేశాల్లో ఉంటాడు. నెలకు ఒకసారి అతన్ని చూడటమే కష్టమయ్యేది సాంబశివరావు దంపతులకు. పెళ్లి గురించి 3 నెలలు కొడుకుతో మాట్లాడిన తల్లి అనసూయ చివరికి అతన్ని సెంటిమెంటల్గా లాక్ చేయడంతో చక్రవర్తి పెళ్లికి ఒప్పుకున్నాడు. అతనే మ్యాట్రిమోనీ సైట్లో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లికి అంగీకరించాడు. మిగిలిన ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో అమ్మా. రే, పెళ్లి చేసుకోవడానికి నువ్వే రావాలి. నువ్వొచ్చే తాళి కట్టాలి. మమ్మల్ని అవమానపరిచేటట్లు చేయకు, కొడుకుని హెచ్చరించాడు సాంబశివరావు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత దీపికతో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నాడు చక్రవర్తి. ఆమెను 2-3 సార్లు బయటకు తీసుకువెళ్లటం, హోటల్స్లో భోజనాలు చేయడం లాంటివి జరిగాయి. దీపిక 2 సార్లు చక్రవర్తి ఇంటికి వెళ్లడం కూడా జరిగింది. కానీ అతను మాత్రం దీపిక వాళ్ళ ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దీపిక తల్లిదండ్రులతో, దీపిక తమ్ముడితో చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు చక్రవర్తి మాట్లాడినది దీపిక చెల్లి ప్రియంవత్తో మాత్రమే. నాదే అడ్వర్టైజింగ్ కంపెనీ. ఆమె మీడియాలో ఉంటుంది. ఆమెతో నాకు ఎక్కువ పనులు ఉంటాయి. ఆమె సహాయం నాకు కావాలి, దీపికతో చెప్పాడు చక్రవర్తి. ఈ విషయాన్ని చెల్లితో చెప్పినప్పుడు ప్రియంవద ఎంతో గర్వపడింది. ఏమండి, రేపు సాయంత్రం 4 మనం మండపానికి వెళ్ళాలి. నీ కొడుక్కి జ్ఞాపకం చెయ్యి. మనల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పు. మినిస్టర్లు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వెండితెర నటీనటులు, సంఘంలో ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తారు. వియంకుడితో చెప్పారా? కరెక్ట్గా అదే సమయానికి సెల్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో పేరు చూసి ఆయనే మాట్లాడుతున్నారు అని భార్యకు చెప్తూ ఎక్కడున్నారు అని వియంకుడిని అడిగాడు. మీ ఇంటి వాకిట్లో. వాకిటికి వచ్చి రామకృష్ణ గారిని ఆహ్వానించాడు సాంబశివరావు. మండపంలో వీఐపీలకు స్వాగతం, కూర్చోడానికి ప్రత్యేక సోఫాలు అంటూ ఏర్పాట్ల గురించి రామకృష్ణ వివరిస్తుంటే సాంబశివరావు ఆశ్చర్యపోయాడు. చాలా బాగా చేశారంటూ ప్రశంసించాడు. డబ్బు ముఖ్యం కాదు, వచ్చే పెద్ద మనుషులు ముఖం వాలేయకుండా సంతోషంగా దంపతులను ఆశీర్వదించాలి కదా. అనసూయ ఆజ్ఞ ప్రకారం పండ్ల రసం వచ్చింది. భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. లేదండి, అంత టైం లేదు. అల్లుడిగారు ఉన్నారా అడిగాడు రామకృష్ణ. లేడండి, పనుందని బయటికి వెళ్ళాడు. రాత్రికి కాళ్ళు చేతులు కట్టేసి రేపు మండపానికి కరెక్ట్ టైంకి తీసుకొస్తాను. ఫోన్ మోగింది. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేశాడు సాంబశివరావు. డాడీ, నేను చక్రవర్తి మాట్లాడుతున్నాను. తెలుస్తుంది, విషయం ఏమిటో చెప్పు. ఇక్కడ నీకు కాబోయే మామగారు ఉన్నారు. మా మామగారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొదట నేను చెప్పేది విను. నేను చెప్పే చోటుకు నువ్వు వెంటనే రావాలి. ప్లీజ్ డాడీ. ఎక్కడికి? ఎందుకు? మీరు వెంటనే బయలుదేరండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అంటూ అడ్రస్ చెప్పాడు. అక్కడికి ఎందుకురా? సరే సరే వస్తాను, వెంటనే వస్తాను అంటూ ఫోన్ కట్ చేసి మా అబ్బాయి నన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు. వెంటనే బయలుదేరాలి. ఏమనుకోకండి. వియంకుడిని చూసి అన్నాడు సాంబశివరావు. మేము బయలుదేరతాం అంటూ రామకృష్ణ కూడా బయలుదేరాడు. సాంబశివరావు కారులో కూర్చున్నాడు. డ్రైవర్, కొత్తగా కడుతున్న 30 అంతస్తుల చక్రవర్తి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా అశోక్ నగర్లో, అక్కడ పోని. సరే సార్. సాంబశివం బిల్డర్స్, చక్రవర్తి కన్స్ట్రక్షన్, అనసూయ రియల్ ఎస్టేట్ అనే పేర్లతో సిటీలో చాలా ప్రదేశాల్లో స్థలాలు కొని అపార్ట్మెంట్స్, ఆఫీస్ కాంప్లెక్స్, గెస్ట్ హౌస్లు కడుతున్నారు. అన్నీ విదేశీ డిజైన్లతో, నవీన వసతులతో, అత్యుత్తమ నాణ్యతా పరికరాలతో, కొన్ని వేల రూపాయల పెట్టుబడితో నిర్మించబడుతున్నాయి. డబ్బు గలవారు మాత్రమే కొనగలిగిన ఇల్లు. సాంబశివరావు అరగంటలో ఆ చోటుకి వెళ్ళాడు. చుట్టూ బోల్డంతమంది జనం, పోలీస్ వాహనాలు. కారులో నుండి సాంబశివరావు దిగ్గానే చక్రవర్తి పరిగెత్తుకుని వచ్చాడు. అతనితో పాటు పోలీస్ హై అఫీషియల్స్ వచ్చారు. ఏమిటి విషయం? కంగారు పడుతూ అడిగాడు సాంబశివరావు. ఒక పోలీస్ అధికారి సాంబశివరావుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పైకి రండి సార్. పనుల కోసం అమర్చబడిన ఒక లిఫ్ట్లో 7-8 మంది ఎక్కి 30వ అంతస్తు టెర్రస్కి చేరుకున్నారు. అది అతిపెద్ద విశాలమైన టెర్రస్. అక్కడ కూడా పోలీసు బృందాలు గ్రూపులుగా నిలబడున్నాయి. సాంబశివరావుతో పాటు వచ్చిన పోలీసు అధికారులు సాంబశివరావుని ఒక చోటుకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక పడుచు యువతి బోల్లాపడి ఉంది. సాంబశివరావుకి షాక్. ఎవరిది? ఏమైంది? ఎవరో ఒక అమ్మాయి చచ్చిపడింది డాడీ. డాక్టర్ వచ్చి చూశాడు. ప్రాణం లేదని చెప్పాడు. ఎవరి అమ్మాయి? మన బిల్డింగ్ చివరి అంతస్తుకు ఎలా వచ్చింది? ఈరోజు పనివాళ్లు, సూపర్వైజర్లు ఎవరూ పనిలోకి రాలేదు. నేషనల్ హాలిడే కదా, ఎవరూ పనికి రాలేదు. ఒక సెక్యూరిటీ మాత్రం ఉన్నాడు. అతను గంటకు ఒకసారి చెకింగ్కు వస్తాడు. అలా వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ చచ్చిపడి ఉందట. ఈమె పైకి వెళ్ళటం నువ్వు చూడలేదా? అక్కడే నిలబడిన సెక్యూరిటీని చూసి కోపంగా అడిగాడు సాంబశివరావు. టీ తాగడానికి వెళ్ళిన సమయంలో వెళ్ళుంటుంది సార్. ఇతను మన సూపర్వైజర్కి సమాచారం ఇచ్చి అతని ఇంజనీర్ను పిలుచుకువచ్చి చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను పోలీసులకు ఫోన్ చేసి డాక్టర్ని పిలుచుకుని వచ్చాను. ఎలా ఎలా ఈ సంఘటన జరుగుంటుంది?
గొంతు నరాలు చితికి ఉన్నాయట సార్. ఖచ్చితంగా గొంతు నొక్కబడినది. డాక్టర్ గారు చెప్పారు. పోస్ట్మార్టం అయితే గానీ అసలు నిజాలు తెలియవు సార్. అలాగైతే హత్య, ఈ అమ్మాయి హత్య చేయబడిందా? తెలియటం లేదు. ఏమిటి సార్ ఇది? మేము పేరు గౌరవం ఉన్న బిల్డర్స్. మా బిల్డింగ్లో ఇలా ఒక సంఘటన జరిగితే మా పేరు ప్రఖ్యాతలు ఏంగాను? ఇదెవరో మేమంటే గిట్టన వాళ్ళు చేసుంటారు. ఇది మీడియాకు వెళ్ళకూడదు. సారీ సార్, ఆల్రెడీ వెళ్ళిపోయింది. మై గాడ్! ఈలోపు కొంతమంది పత్రికా విలేకరులు, 2-3 టీవీ ఛానల్ రిపోర్టర్స్ అక్కడికి వచ్చారు. వాళ్ళని అరికట్టలేకపోయారు. టీవీ ఛానల్స్ రిపోర్టర్లు అక్కడ విషయాలను వాళ్లకు తోచిన రీతిలో కళ్ళు, ముక్కు, చెవి పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అది చూసిన సాంబశివరావు కొడుకుని చూసి, ఏమిట్రా చక్రవర్తి ఇది? అడిగాడు. వేరే దారి లేదు డాడీ. ఎవరిని మనం అడ్డగించలేము. జరగాల్సింది జరగనివ్వండి. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పని మొదలుపెట్టారు. పోలీస్ ఫార్మాలిటీస్ ముగిసింది. ఆ అమ్మాయి శవాన్ని వ్యాన్లోకి ఎక్కించారు. ఆ సెక్యూరిటీ గార్డ్ను, భవనంలో పనిలో ఉన్న ఉద్యోగస్తులను, ఇంజనీర్ను పోలీస్ స్టేషన్కు రావాలని ఆర్డర్ వేశారు పోలీసులు. మిస్టర్ చక్రవర్తి, మీరు మీ డాడీ కూడా స్టేషన్కి రావాలి. వద్దు వద్దు చక్రవర్తి వద్దు. రేపు అతనికి పెళ్ళి. ఆ రోజు సాయంత్రం రిసెప్షన్. ఎల్లుండి పెళ్ళి. అక్కడ మీకేమీ పెద్ద పనిలేదు సార్. మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి వెళ్ళండి. మేము విచారణ మొదలు పెడతాం. పెళ్లి ముగించుకుని రండి. ఈలోపు మీకు మా నుండి ఎటువంటి ఒత్తిడి రాదు. ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇది మామూలుగా జరిగే తంతే డాడీ. మీరేమీ కంగారు పడకండి. తండ్రికి ధైర్యం పంచాడు చక్రవర్తి. ఇద్దరు కారు ఎక్కారు. చక్రవర్తి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు పోలీస్ స్టేషన్ వైపుకు వేగంగా పోతుంది. ఎందుకురా మన బిల్డింగ్ని ఎంచుకున్నారు? డాడీ, ఈ చుట్టుపక్కల చాలా బిల్డింగ్లు ఉన్నాయి. అన్నింటిలోనూ పనులు జరుగుతున్నాయి. జనసంచారం తక్కువ. అనువైన చోటు కోసం వెతుకుతున్నప్పుడు మన బిల్డింగ్ లిఫ్ట్తో పాటు కనబడుంటుంది. అంతే, దానిలోకి చొరబడుంటారు. నేనెంత గౌరవమైన మనిషిని, నాకెందుకు ఈ అవమానం? తనలో తానే గొనుక్కున్నాడు సాంబశివరావు. వెనక నుండి 4 పోలీస్ కార్లు సైరన్ వేసుకుని వేగంగా వీళ్ల కారుని దాటుకుని ముందుకు వెళ్ళినాయి. సాంబశివరావు బుర్ర ఆలోచనతో సతమతమయ్యింది. వ్యాపారంలో నాకు చాలామంది శత్రువులున్నారు. అందులో ఎవరో ఒకరు నా పేరుకు కలంకం తీసుకురావాలని నా బిల్డింగ్ను ఎంచుకున్నారా? ఎవరా అమ్మాయి? హత్య లేక ఆత్మహత్య? పోలీసులు హత్య అని చెప్తున్నారు. హత్య అయితే ఆమెను గొంతు పిసికి చంపిందెవరు? అంతకుడికి ఆమెతో గొడవేమిటి? పలు రకాల ఆలోచనలు సాంబశివరావు బుర్రను తింటున్నాయి. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సాంబశివరావు ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాడని తెలుసుకుని పోలీసుల ఉన్నతాధికారి తన బృందంతో అక్కడికి వచ్చాడు. సాంబశివరావు తన బాధను అధికారితో మొరపెట్టుకున్నాడు. కనిపెట్టేయచ్చు సార్. ఎవరు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని కనిపెట్టేయచ్చు. దానికోసం మీరు అధైర్యపడకండి. మీ అబ్బాయి పెళ్లి పనులు చూసుకోండి. ఇది మీడియాలో వస్తుందే, రానివ్వండి. ఈ రోజుల్లో మీడియాలో 90% ఇలాంటి వార్తలే. అందుకని మీరెందుకు బాధపడటం? గొప్పవాళ్ల పేర్లను అలరి పెట్టడానికి ఒక గ్రూపే ఉన్నది సార్. మేము చూసుకుంటాం. మీరు హాయిగా ఉండండి. అయితే మేము బయలుదేరవచ్చా? బయలుదేరండి సార్. వెనక్కి తిరిగి 2 అడుగులు ముందుకు వేసిన సాంబశివరావు ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగాడు. చెప్పండి సాంబశివరావు గారు, రేపు మా అబ్బాయి పెళ్ళి. 3 రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని ఆల్రెడీ మా వాళ్లకు చెప్పాను. థ్యాంక్ యూ డిఎస్పీ అని చెప్పి తండ్రి కొడుకులిద్దరూ బయలుదేరారు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.